ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్కి సంబంధించి ఈ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. సరే, అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటున్నాం అనమాట. సో కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ తరువాత ఇదే కాన్సెప్ట్స్ని మనం ప్రాజెక్ట్లో ప్రాక్టికల్గా చేసినప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. కానీ ఒక్కసారి ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అన్నటువంటి కాన్సెప్ట్స్ మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అనుకోండి, మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ ఆపలేరు అనమాట. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ని ఈజీగా చేసేయగలరు అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు పార్ట్ 2కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి కోసం ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోండి, ఈ యొక్క బేస్ ఉంది కదా, ఈ యొక్క బేస్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. దీన్ని నేను ఇప్పుడు రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ పార్ట్ 2 అని చెప్పేసి. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కోడ్ ఉంది కదా, ఇది తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ఇక్కడ ఈ విధంగా అలర్ట్ అని రాశాను, ఇందులో ఒక స్ట్రింగ్ ని పంపించాను అనమాట. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ విధంగా వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని వస్తుంది అనమాట. సరే, ఒక్కసారి దీనిని రాసి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఈ విధంగా రాశాను. ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని వచ్చింది అనమాట. ఓకే, ఒక్కసారి మన యొక్క డెవలపర్ కన్సోల్ ని కూడా ఓపెన్ చేద్దాం. సరే, ఇక్కడ మీరు నాకు చెప్పండి, ఈ యొక్క అలర్ట్ అన్నటువంటిది రాశాను కదా, ఇది నాకు మెథడా లేకపోతే ఫంక్షనా? సరే, ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఈ అలర్ట్ ఉంది కదా, దీని మీద ఈ విధంగా హావర్ చేశాను. హావర్ చేసిన తర్వాత చూడండి, నాకు ఫంక్షన్ అని వచ్చింది అనమాట. సరే, ఇప్పుడు ఈ యొక్క అలర్ట్ ని నేను మన యొక్క MDN డాక్స్ లో ఓపెన్ చేస్తాను అనమాట. ఓకే, ఇది మన యొక్క MDN డాక్స్ కదా, ఇందులోకి వెళ్ళేసి అలర్ట్ అని కొట్టాను అనమాట. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అలర్ట్ అనేది ఒక మెథడ్ అని చెప్తుంది అనమాట. మరి ఈ యొక్క అలర్ట్ అనేటువంటి మెథడ్ ఎందులో ఉంది అనుకోనంటే, ఈ యొక్క విండో అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క అలర్ట్ అనేటువంటి మెథడ్ విండో అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా నేను విండో అని పెట్టేసి ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రాసినా కూడా నాకు వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీనిని డిలీట్ చేసేద్దాం. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, అసలు ఈ యొక్క అలర్ట్ అనేది ఫంక్షనా లేదా మెథడా? ఇంకా మనకి క్లారిటీగా అర్థం కాలేదు కదా. సరే, దీని గురించి కాసేపు మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. ఫుల్ నేమ్ అన్నటువంటి వేరియబుల్లోకి సురేష్ యాదవ్ తీసుకున్నాను. ఎలా ఉన్నారు బాబు అని ఈ విధంగా ఒక కన్సోల్ లాగా ప్రింట్ చేశాను. ఒక ఫంక్షన్ డిక్లరేషన్ తీసుకున్నాను, ఆ యొక్క ఫంక్షన్ ని కాల్ చేశాను అనమాట. కాల్ చేశాను అంటాము లేదా ఇన్వోక్ చేసాం అంటాం అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు బాబు అని ప్రింట్ అవుతుంది. ఈ యొక్క ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశాను కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, నాకు అవుట్పుట్ అనేది ఇది వస్తుంది అనమాట. సరే, ఒక్కసారి ఇది మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా రాశాను కదా, మన యొక్క అవుట్పుట్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ మనం ఏదైతే అనుకున్నాం, ఎలా ఉన్నారు బాబు, హ్యాపీ బర్త్డే, బాగా చదువుకో, ఇదే కదా మనకు అవుట్పుట్ ప్రింట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే స్టూడెంట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, అందులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక ప్రాపర్టీ అంటే కీ వాల్యూ పేరు. ఇక్కడ కీ అనేది డెఫినెట్గా స్ట్రింగ్ లేదా సింబల్ అయి ఉండాలి, కానీ వాల్యూ అనేది ఏమైనా అయ్యి ఉండొచ్చు అనమాట. స్ట్రింగ్, నెంబర్, బూలియన్ అది ఏమైనా అయ్యి ఉండొచ్చు, అది ఒక ఫంక్షన్ అయినా అయ్యి ఉండొచ్చు అనమాట. ఓకే, సరే, ఇంతకుముందు మనం ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాను, ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ స్టేట్ అండ్ బిహేవియర్. ఈ యొక్క బిహేవియర్ ని మనం యాక్షన్స్ అని కూడా అంటాం అనమాట. అయితే ఇదే బిహేవియర్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఫంక్షన్స్ ని ఉపయోగించుకుంటాం అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇదే ఇన్ఫర్మేషన్ ని ఒక ఆబ్జెక్ట్ లో పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇంతకుముందు మనం స్టూడెంట్ అని చెప్పేసి ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేవాళ్ళం కదా. అయితే మీకు ఏమని చెప్పాను, ఈ యొక్క వాల్యూ అనేది ఏమైనా అయ్యి ఉండొచ్చు అని చెప్పాను కదా. సరే, ఇక్కడ మీరు చూసుకుంటే ఫుల్ నేమ్ అన్నటువంటి ఒక వేరియబుల్ ని తీసుకున్నాను, అందులో ఈ వాల్యూని పెట్టాను అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఈ విధంగా ఈ వాల్యూ పెట్టకుండా నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇక్కడ నా యొక్క వేరియబుల్ ఉంది కదా, ఈ యొక్క వేరియబుల్లో ఈ యొక్క వాల్యూ ఉంది కదా, నేను ఏం చేయొచ్చు అనుకోనంటే డైరెక్ట్ గా ఈ యొక్క వేరియబుల్ ని ఇక్కడ నేను పెట్టేయచ్చు అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి సురేష్ యాదవ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేసాము, డైరెక్ట్ గా ఈ విధంగా ఒక వాల్యూని ఉపయోగించకుండా ఒక వేరియబుల్ ని పెట్టాము, ఆ యొక్క వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. అలానే ఇక్కడ మీరు చూడండి, ఒక ఫంక్షన్ డిక్లరేషన్ చేసామన్నమాట. అలా కాకుండా మన యొక్క ఆబ్జెక్ట్ లో ఫంక్షన్స్ ని పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనుకోనంటే, ఇంతకు ముందు మీకు గుర్తుందా, మనం ఏం చేసేవాళ్ళము, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ రాసేవాళ్ళం అనమాట. ఇదేంటి, ఫంక్షన్ డిక్లరేషన్. అలా కాకుండా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా మనం రాసేవాళ్ళం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక వేరియబుల్ని తీసుకునే వాళ్ళం అనమాట. తీసుకొని ఈ విధంగా ఒక ఫంక్షన్ మనం రాసేవాళ్ళం, అంతే కదా.
సేమ్ ఇలానే మనం ఏం చెయ్యొచ్చు అనుకోనంటే ఇందులో రాసుకోవచ్చు అనమాట. ఓకే, మన యొక్క ఫంక్షన్కి ఒక కీ ఇస్తున్నాం అనమాట. అంటే నేము, ఫోను, అడ్రస్ ఎలాగో అలానే మన యొక్క ఫంక్షన్ నేమ్కి సంబంధించి ఈ విధంగా ఒక కీ ఇచ్చేస్తాను అనమాట. సో కీ ఇచ్చేసి ఈ విధంగా ఫంక్షన్ అని డైరెక్ట్గా ఇలా రాసేస్తాను అనమాట. ఓకేనా, అంటే మన యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా అయితే రాసేవాళ్ళమో సేమ్ అలానే ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇందులో ఈ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశాను, నా యొక్క ఆబ్జెక్ట్లో కొన్ని ప్రాపర్టీస్ని రాశాను, అలానే కొంత బిహేవియర్ అంటే కొంత యాక్షన్స్ని కూడా రాశాను అనమాట. సో ఇటువంటి యాక్షన్స్ని రిప్రజెంట్ చేయడానికి నేను ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకే, మీకు అదే చెప్పాను కదా, మన యొక్క వాల్యూ అనేది ఏమైనా ఉండొచ్చు అనమాట. అది ఒక వేరియబుల్ అయినా పెట్టొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఒక స్ట్రింగ్ మనం పెట్టేయచ్చు, లేదా అది ఒక ఫంక్షన్ అయినా అయ్యి ఉండొచ్చు అనమాట. సరే, ఇంతకుముందు మనం ఈ యొక్క వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి కోసం ఈ యొక్క కీని ఉపయోగించేవాళ్ళం కదా, అంటే ఈ విధంగా చేసేవాళ్ళం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నేమ్ కావాలనుకోండి, ఈ విధంగా రాసేవాళ్ళం అనమాట. అంతే కదా, ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ఆ యొక్క నేమ్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఏం చేయొచ్చు, డైరెక్ట్గా స్టూడెంట్ అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆబ్జెక్ట్ రాస్తాను, విషయం రాస్తాను అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇదేంటి, ఒక ఫంక్షన్. సో ఫంక్షన్ మనం ఇన్వోక్ చేయాలి లేదా కాల్ చేయాలనుకోండి, ఏం చేస్తాం, ఈ విధంగా బ్రాకెట్స్ రాస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క విష్ అన్నటువంటి ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క 2 స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి అనమాట. అయితే మన యొక్క ప్రోగ్రాంలో ఈ విధంగా ఒక ఫంక్షన్ని పెట్టామనుకోండి, ఇది చూడండి ఏ ఆబ్జెక్ట్కి సంబంధించింది కాదనమాట. ఓకేనా, దీనినే మనం ఏమంటాము అనుకోనంటే ఫంక్షన్ అంటాం అనమాట. అలా కాకుండా ఇక్కడ చూడండి ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఒక ఆబ్జెక్ట్కి సంబంధించింది, అంతే కదా. ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేయడానికి కోసం నేను గ్యారంటీగా ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఉపయోగించుకున్నాను, అంతే కదా. ఇక్కడ మీరు చూడండి స్టూడెంట్ డాట్ విష్ అని రాశాను, కానీ ఎక్కడ చూడండి డైరెక్ట్గా ఈ యొక్క ఫంక్షన్ నేమ్నే ఉపయోగించాను అనమాట. సో ఏదైనా ఒక ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్కి సంబంధించింది అయితే దానిని మనం ఏమంటాము అనుకోనంటే మెథడ్ అంటాం అనమాట. ఏ మెథడ్ ఈజ్ అ ఫంక్షన్, అది ఒక ఫంక్షనే, కాకపోతే అది ఒక ఆబ్జెక్ట్లో ఒక ప్రాపర్టీ కింద ఇక్కడ ఉందన్నమాట, అంతే కదా. ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క ఫంక్షన్ అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఒక ప్రాపర్టీ అనమాట. అందుకోసమే దీన్ని ఏమంటాం అనుకోనంటే మెథడ్ అంటాం. అలా కాకుండా డైరెక్ట్గా ఒక ఫంక్షన్ మనకి ఈ విధంగా ఉందనుకోండి, దానిని మనం ఫంక్షన్ అంటాం అనమాట. సో ఫంక్షన్స్ కెన్ బి ఇన్వోక్ డైరెక్ట్లీ బై ద నేమ్, కానీ ఈ యొక్క మెథడ్స్ అనేవి మన యొక్క ఆబ్జెక్ట్ని ఉపయోగించే కాల్ చేయగలం అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు నాకు చెప్పండి, ఈ యొక్క అలర్ట్ అనేది మెథడా లేదా ఫంక్షనా అంటే ఈ యొక్క అలర్ట్ అనేది మెథడ్ అనమాట. మరి ఎందులో మెథడ్ అనుకోనంటే ఈ యొక్క విండో అన్నటువంటి ఆబ్జెక్ట్లో ఇది ఒక మెథడ్ అనమాట. కాకపోతే ఇక్కడ మనం హోవర్ చేసినప్పుడు ఇది ఫంక్షన్ అని చూపించింది, ఎందుకోసం అనుకున్నది ఇది ఒక ఫంక్షనే, కానీ ఇదే ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి దానిని మనం మెథడ్ అని పిలుచుకుంటాం అనమాట. కానీ అక్కడ కూడా మనం ఫంక్షన్ అన్నటువంటి కీవర్డ్ని ఉపయోగించే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. ఓకే, అది మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. సరే, అయితే మీకు బాగా గుర్తుంటే ఇంతకు ముందు మనం ఈ యొక్క విండో గురించి మాట్లాడుకున్నాం. విండో ఏంటి, మన యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్లో మనకి చాలా రకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయని చెప్పాను. అలానే మన యొక్క గ్లోబల్ కాంటెక్స్ట్లో ఈ యొక్క విండో అలానే దిస్ ఈ రెండు కూడా సేమ్ అని చెప్పాను, కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది అని చెప్పాను కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే ఈ యొక్క దిస్ని ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఈ యొక్క దిస్ని ప్రింట్ చేస్తున్నాను, అలానే విండోని కూడా ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఎందుకోసం అనుకుంటే మీకు చెప్పాను కదా దిస్ విండో ఈ రెండు సేమ్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ రెండు కూడా సేమే. ఇక్కడ మీరు చూడండి దిస్ని ప్రింట్ చేశాను, విండోని ప్రింట్ చేశాను, ఈ రెండు కూడా నాకు సేమ్ ఆబ్జెక్ట్సే వస్తున్నాయి అనమాట. ఓకేనా, మీరు ఒకవేళ ఎక్స్పాండ్ చేసి చెక్ చేసినా కూడా ఈ రెండు కూడా మనకి సేమే ఉంటాయి అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇదే దిస్ని మన యొక్క ఫంక్షన్ ఉంది కదా, మన యొక్క ఫంక్షన్ ఈ యొక్క ఫంక్షన్లో పెడుతున్నాను అనమాట. ఓకే, జస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, దిస్ అని పెట్టాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి అక్కడ కూడా నాకు ఈ యొక్క విండోనే ప్రింట్ అవుతుంది అనమాట. సరే, ఇది ఎందుకోసం చెప్పాను అనేది కాసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి ఇది నా యొక్క ఆబ్జెక్ట్, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఒక మెథడ్ అనేది ఉంది, అంతే కదా. సరే, ఇప్పుడు నాకు ఏం కావాలి అనుకోనంటే ఈ యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ నాకు ఉన్నాయి, అవునా. ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా. ఇప్పుడు నాకు ఏం కావాలనుకోనంటే హ్యాపీ బర్త్డే ఈ యొక్క నేమ్లో ఏదైతే ఉందో అంటే సురేష్ యాదవ్ అని ఉంది కదా, ఇది నాకు కావాలన్నమాట. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే నా యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్ నుండి నా యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వేరే ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి వాల్యూస్ని యాక్సెస్ చేస్తున్నాను అనమాట.
అంటే ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకునంటే బ్యాక్ టిక్స్ పెట్టాను అనమాట. ఎందుకోసం అనుకునంటే ఇందులో నేను ఒక ఎక్స్‌ప్రెషన్‌ని వాడదాం అనుకుంటున్నాను కాబట్టి. సో, హ్యాపీ బర్త్‌డే ఒక స్పేస్ ఇచ్చాను. ఇక్కడ నాకేం కావాలనుకోనంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూ నాకు కావాలనమాట. అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాని ప్రకారం ఈ విధంగా రాసుకోవచ్చు. స్టూడెంట్ డాట్ నేమ్ అని రాస్తాననమాట. అప్పుడేం జరుగుతుంది? ఇందులో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది. అవునా? ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి హ్యాపీ బర్త్‌డే సురేష్ యాదవ్ అని వచ్చిందనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూ ఏంటి? సురేష్ యాదవ్ కాబట్టి ఇది ప్రింట్ అయిందనమాట. ఇక్కడి వరకు ప్రాబ్లమ్ ఏమీ లేదనమాట. సరే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఇంతకుముందు చూడండి ఇక్కడ నేను ఈ యొక్క ఫంక్షన్‌లో థిస్ రాసాను కదా! ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే నా యొక్క మెథడ్‌లో థిస్ రాస్తాననమాట. సరే. ఇందులో థిస్ ఏం ప్రింట్ అవుతుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి ఇందులో థిస్ వచ్చేసి నా యొక్క విండో గ్లోబల్ ఆబ్జెక్ట్ ప్రింట్ అయ్యింది. కానీ మన యొక్క మెథడ్‌లో థిస్ అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో, ఏదైతే మనం మెథడ్ అని అనుకుంటున్నామో అందులో మనం థిస్ పెట్టినప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయిందనమాట. చూడండి ఆ యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ నేమ్, ఫోన్, అడ్రెస్ అలానే ఆ యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఫంక్షన్ ఈ యొక్క విషయం ఉంది కదా! ఈ యొక్క ఫంక్షన్ ప్రింట్ అయ్యింది. అలానే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ప్రతి ఆబ్జెక్ట్‌లో కూడా మనకి ఈ యొక్క ప్రోటోటైప్ అన్నటువంటి ప్రాపర్టీ ఉంటుందనమాట. అది ప్రింట్ అయ్యింది. అదే మీకు డిఫరెన్స్ అనమాట. మన యొక్క గ్లోబల్ కాంటెక్స్ట్‌లో లేదా మన యొక్క ఫంక్షన్స్‌లో మనం థిస్‌ని ఉపయోగించినప్పుడు అది మన యొక్క విండోతో సమానం అవుతుంది. కానీ మన యొక్క మెథడ్‌లో మనం థిస్‌ని ఉపయోగించినప్పుడు ఈ యొక్క మెథడ్ ఏ ఆబ్జెక్ట్‌కి సంబంధించిందో ఆ యొక్క ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్‌ని రిఫర్ చేస్తుందనమాట. అంటే ఇక్కడ మనం స్టూడెంట్ అని చెప్పేసి ఈ విధంగా రాయాల్సినటువంటి అవసరం లేదనమాట. నిజానికి మనం ఈ విధంగా రాయకూడదనమాట. ఓకే. ఎందుకు రాయకూడదు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ థిస్ అని వాడడం వల్ల ఈ యొక్క ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏ విధంగా వచ్చేస్తుంది కదా! ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఆ యొక్క ఆబ్జెక్ట్ నేమ్ వాడకుండా థిస్ అని వాడుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే చూడండి సేమ్ అవుట్‌పుట్ వస్తుందనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ థిస్‌లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ఉంది కాబట్టి. సో, గుర్తుపెట్టుకోండి మన యొక్క నార్మల్ ఫంక్షన్స్‌లో థిస్ అనేది మన యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్ అయినటువంటి విండోని రిఫర్ చేస్తుంది. కానీ మన యొక్క మెథడ్స్‌లో ఏ యొక్క ఆబ్జెక్ట్‌లో అయితే ఈ యొక్క ఫంక్షన్‌ని క్రియేట్ చేసామో ఆ యొక్క ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేస్తుందనమాట. అందుకోసమే థిస్ డాట్ నేమ్ అనగానే ఇందులో ఉన్నటువంటి నేమ్‌ని మనం యాక్సెస్ చేసుకోగలమనమాట. అలా కాకుండా ఇక్కడ నేను థిస్ డాట్ ఫోన్ అన్నాననుకోండి ఇది నాకు ప్రింట్ అవుతుందనమాట. అంతే చూసారా? ఇంక అంతకన్నా ఏం లేదనమాట. ఓకే. ఇక్కడ నేను థిస్ డాట్ నేమ్ అని రాసేసాను. అయితే ఈ యొక్క థిస్ గురించి తర్వాత మనం యారో ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం కదా! అప్పుడు ఇంకా క్లారిటీగా మీకు చెప్తాననమాట. ఓకే. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను అనుకోనంటే అలర్ట్ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్‌ని ఉపయోగిస్తున్నాను. ఓకే. నిజానికి మీకు తెలుసు కదా! విండో డాట్ అలర్ట్ అని రాయొచ్చు. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క అలర్ట్ అనేటువంటి మెథడ్ విండో అన్నటువంటి ఆబ్జెక్ట్‌లో ఉంది. కాకపోతే ఇది గ్లోబల్ ఆబ్జెక్ట్ కాబట్టి డైరెక్ట్‌గా నేను ఈ విధంగా రాసేయొచ్చనమాట. సరే. ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క అలర్ట్ అన్నటువంటి మెథడ్‌ని ఉపయోగించి ఈ విధంగా రాసాననమాట. ఓకే. ఇందులో నేనేం చేశాను 5 లాక్స్ అని పంపించాననమాట. ఓకే. ఒక్కసారి మన యొక్క అవుట్‌పుట్‌ని చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూసుకోండి ఈ యొక్క 5 లాక్ అనేది నాకు ప్రింట్ అయిందనమాట. సరే. ఒక్కసారి మన యొక్క డాక్యుమెంటేషన్ చూద్దాం. ఇక్కడ మీరు చూడండి ఏమంటుంది ఈ యొక్క అలర్ట్‌లోకి మనం ఒక మెసేజ్‌ని పంపించాలి. సో, ఇక్కడ కూడా మనం అదే చేసాం. మెసేజ్‌ని అయితే పంపించాం. కాకపోతే ఇక్కడ మనం పంపించినటువంటి మెసేజ్ అనేది స్ట్రింగ్ అయ్యి ఉండాలి అని రాసిందనమాట. అంతే కదా! ఏ స్ట్రింగ్ యూ వాంట్ టు డిస్‌ప్లే ఇన్ ద అలర్ట్ డైలాగ్. అంతే కదా! ఈ యొక్క డైలాగ్‌లో మీరు ఏదైతే చూపించాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి స్ట్రింగ్‌ని పంపించండి అని అంటుందనమాట. కానీ మనం ఇక్కడ స్ట్రింగ్‌ని పంపించామా? ఒక నంబర్‌ని పంపించామనమాట. నంబర్‌ని పంపించినా కూడా మనకి ఎటువంటి ఎర్రర్‌ని రాకుండా ఇక్కడ మనకి చూపించిందనమాట. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేసేస్తుంది అనుకోనంటే ఆటోమేటిక్‌గా మనం పంపించినటువంటి వాల్యూని అది నంబర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చనమాట. దానిని స్ట్రింగ్‌లోకి మార్చేస్తుందనమాట. అంటే ఇక్కడ మనకి టైప్ కోయర్షన్ అనేది జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోండి ఏదైనా పంపించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్రూ అని పంపించాను. అదేంటి ఒక బూలియన్ వాల్యూ అనమాట. సో, ఇక్కడ మీరు చూడండి అది కూడా స్ట్రింగ్‌లోకి మారిపోతుందనమాట. అంటే మన యొక్క అలర్ట్ అన్నటువంటి మెథడ్‌కి మనం ఏం పంపించినా సరే అది మనకి స్ట్రింగ్‌లోకి మారిపోతుందనమాట. సరే ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే నా యొక్క ఆబ్జెక్ట్ పంపించాననమాట. ఓకే. ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ఉంది కదా! ఈ యొక్క ఆబ్జెక్ట్‌ని పంపించి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూసుకోండి నా యొక్క ప్రోగ్రామ్‌ని రిఫ్రెష్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఆబ్జెక్ట్ అని ప్రింట్ అయిందనమాట. నిజానికి మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎందుకోసం ఈ విధంగా కనిపించింది అనుకోనంటే ఇప్పటి వరకు మనం ఏం చేసాము మన దగ్గర ఉన్నటువంటి ప్రిమిటివ్ వాల్యూస్‌ని స్ట్రింగ్‌లోకి మార్చడానికి కోసం ఏం చేసేవాళ్ళం ఈ విధంగా స్ట్రింగ్ అన్నటువంటి ఒక బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్‌ని ఉపయోగించుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్‌ని ఈ విధంగా స్ట్రింగ్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్‌ని ఉపయోగించామనుకోండి మనకి
ఈ విధంగానే వస్తుంది అనమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మన యొక్క ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ లోకి మార్చడానికి డైరెక్ట్ గా మన దగ్గర ఉన్నటువంటి స్ట్రింగ్ అన్నటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉపయోగించడానికి అవ్వదనమాట. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అనుకోవాలంటే జేసన్ అని చెప్పేసి ఇంకొక బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఉందన్నమాట. జేసన్ డాట్ స్ట్రింగిఫై అని ఒక మెథడ్ ఉందన్నమాట. ఆ యొక్క మెథడ్కి మన యొక్క ఆబ్జెక్ట్ని పంపించామనుకోండి, మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటా అనేది స్ట్రింగ్ రూపంలోకి మారుతుంది అనమాట. ఓకే, అంటే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మన యొక్క అలర్ట్ అనేటువంటి ఈ యొక్క ప్రాంప్ట్లో చూపించాలి అంటే ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, సరే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే మన యొక్క అలర్ట్ అనేటువంటి మెథడ్కి మనం ఏమి ఇచ్చినా సరే అది స్ట్రింగ్లోకి మార్చేస్తుందో, అలానే మన యొక్క ఆబ్జెక్ట్లో కూడా ఈ యొక్క కీస్కి మనం డబుల్ కొటేషన్స్ అనేవి పెట్టకపోయినా సరే ఆటోమేటిక్గా మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది డబుల్ కొటేషన్స్ని పెట్టేసుకుంటుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఏమి ఇచ్చినా సరే అది మనకి స్ట్రింగ్ రూపంలో ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, అయితే ఇక్కడ మీకు ఏమి ఇచ్చినా సరే అది స్ట్రింగ్లోకి మారిపోతుంది అనుకోనంటే కాదనమాట. ఒకవేళ దానిని స్ట్రింగ్లోకి మార్చగలిగితే ఆటోమేటిక్గా మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది స్ట్రింగ్లోకి మారుస్తుంది. ఒకవేళ అది స్ట్రింగ్లోకి మార్చలేకపోతే మనం దానిని డబుల్ కొటేషన్స్లో పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? అది మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సరే, ఇప్పుడు ఒక చిన్న టాస్క్ చేద్దాం. మీరు ఏం చేయాలనుకోనంటే నా కోసం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఆ యొక్క ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి పేషెంట్ అనమాట. అందులో ఉండాల్సినటువంటి ప్రాపర్టీస్ వచ్చేసి హైట్ 162 అని పెట్టండి, వెయిట్ 62, అలానే ఫుల్ నేమ్ కే ప్రేమిలా అని పెట్టండి అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకోసం అది నేను ట్రై చేస్తాను. సరే, ఇప్పుడు మీకోసం అది నేను రాస్తున్నాను అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే కాన్స్టెంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. మీరు లెట్ అయినా తీసుకోవచ్చు, పర్వాలేదు. నేను కాన్స్టెంట్ అని పెట్టాను అనమాట, పేషెంట్ అని పెట్టాను అనమాట. ఓకే, సో పేషెంట్ అని పెట్టిన తర్వాత మన యొక్క పేషెంట్ యొక్క హైట్ ఎంత 162. సో హైట్ వచ్చేసి 162 అని పెట్టాను. ప్రాపర్టీని సెపరేట్ చేయడానికి కామా పెట్టాను, అలానే వెయిట్ పెట్టాను అనమాట. సో వెయిట్ వచ్చేసి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 62 అనుకుందాం, అంతే కదా. అలానే ఫుల్ నేమ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఫుల్ నేమ్కి నాకు ఇక్కడ ఈ విధంగా స్పేస్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను స్పేస్ పెట్టాను, కాలన్ పెట్టాను, తర్వాత డబల్ కొటేషన్స్లో కే ప్రేమిలా అని పెట్టాను అనమాట. ఓకేనా? కే ప్రేమిలా అని పెట్టాను అనమాట. సరే, ఇక్కడ మీరు చూడండి, మనకు ఒక ఎర్రర్ వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి కీ ఏంటి, మల్టీ వర్డ్ అనమాట. ఇది ఒక వర్డ్ అనమాట. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి అన్ని కీస్లో కూడా కేవలం ఒక్క వర్డే ఉండేది అనమాట. కానీ ఇక్కడ చూడండి మల్టీ వర్డ్ ఉందన్నమాట. సో ఈ యొక్క మల్టీ వర్డ్ని మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ చూసినప్పుడు దీనిని స్ట్రింగ్లోకి మార్చలేదనమాట. సో అందుకోసం మనం ఏం చేయాలనుకోనంటే దీనిని మనం స్ట్రింగ్లో పెట్టాలన్నమాట. అంటే ఇది ఒక స్ట్రింగ్ అని రిప్రజెంట్ చేయడానికి దీనిని మనం డబుల్ కొటేషన్లో పెట్టామనుకోండి, అప్పుడు అది ఓకే ఇది ఒక స్ట్రింగ్ అని అర్థం చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ అనేది పోయింది అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, కీ షుడ్ బి స్ట్రింగ్ ఆర్ సింబల్ అనమాట. అయితే మనం ఈ విధంగా డబుల్ కొటేషన్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్ పెట్టుకుంటుంది అనమాట. కానీ కొన్నిసార్లు అంటే ఈ విధంగా స్పేసెస్ ఇంకా ఏవైనా ఉన్నప్పుడు మనం డబుల్ కొటేషన్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సరే, ఒక్కసారి దీనిని మనం ప్రింట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, పేషెంట్ అని ప్రింట్ చేశాను. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, మనం రాసినటువంటి ఆబ్జెక్ట్ వచ్చింది అండ్ దాంతోపాటు ఇంతకుముందు మనం అనుకున్నటువంటి ఈ యొక్క ప్రోటోటైప్ ప్రాపర్టీ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫన్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ కీస్ చూడండి, 1 అని ఒక కీ తీసుకున్నాను, 2, 3, 4, నల్, అన్డిఫైన్డ్, ట్రూ, ఫాల్స్, ఈ విధంగా రకరకాలైనటువంటి కీస్ తీసుకున్నాను అనమాట. అయితే ఇది వర్క్ అవుతుంది అనుకోనంటే వర్క్ అవుతుంది. ఎందుకోసం అనుకోనంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది, దీనిని స్ట్రింగ్లోకి మార్చేస్తుంది. దీనిని స్ట్రింగ్లోకి మార్చగలదు కదా, ఇంతకుముందు మనం డిస్కస్ చేసామన్నమాట. 1 అనేది స్ట్రింగ్లోకి మార్చేయగలదు, అలానే నల్, అన్డిఫైన్డ్ వీటన్నిటిని కూడా స్ట్రింగ్లోకి మార్చగలదు. కాబట్టి ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి అనమాట. కాకపోతే ఒకవేళ ఇదే ప్లేస్లో సింబల్ ఉందనుకోండి, సింబల్ని సింబల్ లాగే ఉంచేస్తుంది అనమాట. మీకు అదే కదా చెప్పాను, ఒక కీ అనేది స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, సింబల్ అయినా అవ్వచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ సింబల్ కాకుండా ఇంకేదైనా ఉంటే అది స్ట్రింగ్లోకి మార్చేస్తుంది, అలా కాకుండా సింబల్ ఉంటే సింబల్ని సింబల్ లాగే ఉంచేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి, ఫన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా రాశాను. దీన్ని నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. మన యొక్క అవుట్పుట్ని చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడండి, నాకు ఎటువంటి ఎర్రర్ రాలేదు, ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రింట్ అయ్యాయి అనమాట. అయితే నిజానికి ఇక్కడ మనకి ఈ విధంగా 1, 2, 3 కనిపిస్తున్నా సరే ఇంటర్నల్గా ఇవన్నీ కూడా స్ట్రింగ్ లాగా మారిపోయాయి అనమాట. ఓకేనా?
అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడ చూడండి కీ వాల్యూ నేను ఫర్ అని రాశాను, ఫాల్స్ అని రాశాను. ఈ విధంగా రాశాననమాట. కాకపోతే నిజానికి ఇంతకుముందు మనం వేరియబుల్స్‌ని క్రియేట్ చేసినప్పుడు అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉపయోగించి వేరియబుల్స్‌ని క్రియేట్ చేసినప్పుడు ఇటువంటి నేమ్స్‌ని మనం ఉపయోగించుకోలేకపోయామనమాట. కానీ ఆబ్జెక్ట్స్‌లో ఇటువంటి కీస్‌ని కూడా మనం రాసుకోవచ్చనమాట. కాకపోతే ఇవి చాలా రేర్ కేసెస్‌లో రాస్తాం. మీకు చూపించడానికి కోసమే ఈ విధంగా రాశాననమాట. ఓకే కదా! సో జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏ కీ ఇచ్చినా సరే అది ఆటోమేటిక్‌గా అంటే టైప్ కోయర్షన్ అనేది జరుగుతుందనమాట. ఓకే. సరే ఇప్పుడు మీరేం చేస్తారు అనుకోనంటే ఈ యొక్క పేషెంట్ ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఫుల్ నేమ్‌ని ప్రింట్ చేయండి. ఓకే. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏం చేస్తాం అనుకోనంటే పేషెంట్ డాట్ ఫుల్ నేమ్ అని ఈ విధంగా రాయాలన్నమాట. అంతే కదా! కాకపోతే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఎర్రర్ వస్తుందన్నమాట. ఎందుకోసం అనుకోనంటే ఇది ఒక మల్టీ వర్డ్. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే దీన్ని డబుల్ కొటేషన్‌లో పెట్టి చెక్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా రాశానన్నమాట. చూసారా? అయినా కూడా నాకు ఎర్రర్ ఉందన్నమాట. సో ఇటువంటి కేసెస్‌లో మనం ఏం చేస్తాం అనుకోనంటే డాట్ నోటేషన్ ఉపయోగించలేమన్నమాట. సో ఈ విధంగా మనం స్క్వేర్ బ్రాకెట్స్‌ని ఉపయోగించుకుంటామన్నమాట. మన యొక్క ఆబ్జెక్ట్‌కి తరువాత ఇంతకుముందు డాట్ ఉపయోగించాం కదా! ఇప్పుడు ఏం చేశాను అనుకుంటే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగించి నా యొక్క కీ ఏదైతే ఉందో దానిని ఈ విధంగా డబుల్ కొటేషన్‌లో పెట్టానన్నమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే నాకు అవుట్‌పుట్ అనేది వస్తుందన్నమాట. చూసారా? కే ప్రెమియలా అనేది ప్రింట్ అయిందన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా! కొన్ని కేసెస్‌లో మన యొక్క డాట్ నోటేషన్ అనేది వర్క్ అవ్వదన్నమాట. సో అటువంటి సమయాల్లో మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్‌ని ఉపయోగిస్తామన్నమాట. సరే మరి ఎటువంటి కేసెస్‌లో ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్‌ని ఉపయోగిస్తాం అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు మన యొక్క ప్రాపర్టీ నేమ్‌లో అంటే మన యొక్క కీ నేమ్‌లో ఈ విధంగా స్పేసెస్ గాని, హైఫెన్స్ లేదా ఇంకేమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్‌ని ఉపయోగిస్తామన్నమాట. ఓకే. ఇక్కడ మీరు చూడండి ఆబ్జెక్ట్‌లో ఫస్ట్ నేమ్ అలానే లాస్ట్ నేమ్ రాశాను కదా! దీనిని ప్రింట్ చేస్తే మనకి కోయ్ అని ప్రింట్ అవుతుందన్నమాట. ఓకే. కోయ్ కోయ్. అలానే మన యొక్క ప్రాపర్టీ నేమ్స్ అనేవి నంబర్స్‌తో స్టార్ట్ అయ్యాయి అనుకోండి. వాటిని మనం డాట్ నోటేషన్‌తో యాక్సెస్ చేయలేమనమాట. అటువంటి కేసెస్‌లో కూడా మనం ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్‌ని ఉపయోగించాలనమాట. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా ఇక్కడ మనకు 1 ఉంది కదా! ఇక్కడ మనం ఫన్ ఆబ్జెక్ట్ డాట్ ఈ విధంగా 1 అని రాయలేమనమాట. సో అటువంటప్పుడు మనం ఏం చేసుకుంటాం అనుకోనంటే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగించుకుంటామనమాట. ఓకే. ఇక్కడ మీరు చూడండి సురేష్ అని ప్రింట్ అయిందనమాట. అయితే ఇంతకుముందు మీకు ఇక్కడ ఏమని చెప్పాను, మనం ఇక్కడ కీస్ ఏవి ఇచ్చినా కూడా అవి స్ట్రింగ్ రూపంలో మారిపోతాయి అని చెప్పాను కదా! సో కాబట్టి ఇక్కడ మీరు ఈ విధంగా కూడా రాసుకోవచ్చనమాట. ఎందుకోసం అనుకుంటే ఇంటర్నల్‌గా అది మనకి స్ట్రింగ్‌లోనే ఉందని చెప్పాను కదా! సో కాబట్టి చూసారా? అది కూడా మనకి వర్క్ అవుతుందనమాట. సరే ఇప్పుడు ఇక్కడ చూడండి పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకున్నాను. ఇందులో నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. నేమ్, ఏజ్. ఇప్పుడు ఈ యొక్క ఏజ్‌ని ప్రింట్ చేయడానికి ఈ విధంగా నేను డాట్ నోటేషన్‌ని వాడుకోవచ్చు. అలానే ఇదే ఏజ్ అనేది మనకి స్ట్రింగ్ రూపంలో ఉంటుంది కదా! సో కాబట్టి నేనేం చేయొచ్చు అనుకోనంటే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్‌ని కూడా ఉపయోగించుకోవచ్చనమాట. ఓకే. ఈ యొక్క 2 కేసెస్‌లో కూడా నాకు అవుట్‌పుట్ 25 అనేది వస్తుందనమాట. సరే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అనుకోనంటే నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. కాకపోతే నేను నా యొక్క వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నటువంటి యూజర్‌కి అడుగుతాననమాట. ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో నేమ్, ఏజ్ ఉంది. మీకు ఏం కావాలి? ఆ యొక్క కీని మీరు ఎంటర్ చేయండి. ఆ యొక్క కీని ఉపయోగించి నేను వాల్యూని తెచ్చుకుంటాను అని నేను అడుగుతాననమాట. సరే ఒకసారి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని రాసి చెక్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట. ఓకే. ఇక్కడ మీరు చూడండి పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ నాకుంది. కానీ నేనేం చేశాను అనుకోనంటే అంతకన్నా ముందే యూజర్‌కి ఈ విధంగా అడుగుతున్నాననమాట. మీకు నేమ్ కావాలా? ఏజ్ కావాలా? అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక కీ ఎంటర్ చేస్తారనమాట. ఆ విధంగా ఎంటర్ చేసినటువంటి కీని కీ అన్నటువంటి ఒక వేరియబుల్‌లో పెట్టుకున్నాననమాట. మన ఇష్టం ఏదైనా నేమ్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తాడో అది మనకి ఇందులో ఉంటుందనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తాడో ఆ యొక్క కీని ఉపయోగించి ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనమాట. అంటే మనం డైనమిక్‌గా ఒక వాల్యూని యాక్సెస్ చేస్తున్నామనమాట. ఓకేనా? సరే ఫస్ట్ నేనేం చేస్తున్నాను అనుకోనంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి ఆ యొక్క వాల్యూని ఇక్కడ నేను ఒక్కసారి ప్రింట్ చేసి మీకు చూపిస్తాననమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఎంటర్ చేసి ఓకే కొట్టాననమాట. ఓకే. ఒకసారి ప్రోగ్రామ్‌ని రిఫ్రెష్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని కొట్టాననమాట. ఓకే. ఇక్కడ మీరు చూడండి యూజర్ ఎంటర్ చేసినటువంటి నేమ్ అనేది ఇక్కడ నాకు ప్రింట్ అయ్యింది. సరే ఇప్పుడు మనకి ఇది ఏ రూపంలో ఉంటుంది? స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. అంతే కదా! ఇంతకుముందు మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. ఇప్పుడు నేను ఈ యొక్క నేమ్‌ని ఉపయోగించి ఇందులో ఉన్నటువంటి వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా చేసుకోగలనా? ఓకే. నా యొక్క కన్సోల్ స్టేట్మెంట్‌లో రాస్తున్నాను. పర్సన్ డాట్ కీ అంటే ఈ విధంగా రాసుకోగలనా? ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఈ యొక్క పర్సన్ ఆబ్జెక్ట్‌లో కీ అన్నటువంటి ప్రాపర్టీ ఉంటే అందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మరి కీ అన్నటువంటి ప్రాపర్టీ ఈ యొక్క పర్సన్ అనేటువంటి ఆబ్జెక్ట్‌లో ఉందా? లేదు. సో కాబట్టి మనకి అన్‌డిఫైన్డ్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. ఓకే. ఒకసారి ప్రోగ్రామ్‌ని రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే. ఒకసారి
ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేశాను. ఇక్కడ మీరు చూడండి, నాకు అన్డిఫైన్డ్ అనేది వచ్చిందనమాట. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క కీ అన్నటువంటి ప్రాపర్టీ ఈ యొక్క పర్సన్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. సరే, మరి యూజర్ ఎంటర్ చేసినటువంటి కీ అనేది ఎందులో ఉంది? ఇందులో ఉందన్నమాట. సో ఇటువంటిప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ వాడాను. ఈ యొక్క కీ అన్నటువంటి వేరియబుల్లో యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ ఉంది అంటే ఇండైరెక్ట్ గా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అంతే కదా, ఈ యొక్క కీ అన్నటువంటి వేరియబుల్లో ఈ వాల్యూ ఉంది కదా, అది కూడా స్ట్రింగ్ రూపంలో ఉంది కదా. సో కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా యాక్సెస్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేశాను, నేమ్ అని కొట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, నాకు ఎల్ఐస్ అని వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, డైనమిక్గా మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్స్ని ఉపయోగించుకుంటాం అనమాట. సో మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ ఉపయోగించడం వల్ల ఎక్కువ యూజెస్ అనేవి ఉంటాయి అనమాట. కానీ మనం ఎక్కువగా ఈ యొక్క డాట్ నోటేషన్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, ఎందుకు అనేది మనం ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఇది చూడండి, మన దగ్గర 3 వేరియబుల్స్ ఉన్నాయి, నేమ్, ఏజ్, అలానే రోల్. ఇప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగించి ప్లేయర్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకోండి, ఏ విధంగా క్రియేట్ చేస్తాం? ఈ విధంగా క్రియేట్ చేస్తాం, అంతే కదా. నేమ్ అనేటువంటి ఒక కీ తీసుకున్నాను, ఇక్కడ నేమ్ అని పెట్టాను అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క నేమ్ లో ఉన్నటువంటి వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నాకు ధోని వస్తుంది. అలానే ఏజ్ అనేటువంటి కీ వస్తుంది, ఈ యొక్క 42 అనేది ఇక్కడ వాల్యూ కింద వస్తుంది. అలానే ఇక్కడ నాకు రోల్ అనేటువంటి కీ వస్తుంది, ఈ యొక్క రోల్లో ఉన్నటువంటి వాల్యూ అంటే కెప్టెన్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో నా యొక్క అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి మన యొక్క అవుట్పుట్ ని చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ప్లేయర్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నాను, దాన్ని నేను ప్రింట్ చేశాను అనమాట. ఒకసారి మన యొక్క అవుట్పుట్ ని చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది నాకు ప్రింట్ అయ్యింది, ఇందులో మనకి ప్రాబ్లం ఏమీ లేదనమాట. సరే, అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ చూడండి, నేమ్ అని ఇక్కడ తీసుకున్నాను, అలానే ఇక్కడ నాకు నేమ్ ఉంది, ఇక్కడ ఏజ్ ఉంది, ఇక్కడ ఏజ్ ఉంది, ఇక్కడ రోల్ ఉంది, ఇక్కడ రోల్ ఉంది. అంటే మన యొక్క కీ అలానే ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఈ యొక్క వేరియబుల్ నేమ్, ఈ రెండు కూడా ఒక్కటే ఉన్నాయి అనమాట. అవునా, అంటే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది రెడెండెన్సీ అనేది ఉందన్నమాట. అంతే కదా, సేమ్ ఉపయోగిస్తున్నాం కదా, దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే రెడెండెన్సీ అంటాం అనమాట. అయితే ఇటువంటి కేసెస్ లో మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఈ రెండింటి దగ్గర సేమ్ ఉంది కాబట్టి సింపుల్ గా షార్ట్ హ్యాండ్ ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రాయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఇక్కడ మన యొక్క వేరియబుల్ నేమ్ ఉంది కదా, ఇదే వేరియబుల్ నేమ్ తోటి ఆటోమేటిక్ గా మనకు ఒక కీ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. మనం వేరేగా నేమ్ అనేటువంటి కీని రాయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకే, దీనినే మనం ఏమంటాం అనుకోనంటే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ అంటాం అనమాట. సో ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం ఉపయోగించినటువంటి వేరియబుల్ నేమ్ అలానే మనకు కావాల్సినటువంటి కీ రెండు ఒకటే కావాలి అనుకుంటున్నప్పుడు మనం ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ విధంగా రాసుకున్నాము అనుకోండి, ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఈ యొక్క నేమ్ సంబంధించి ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇదే వేరియబుల్ తో ఒక కీ అనేది నాకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి, సేమ్ అదే అవుట్పుట్ నాకు వస్తుంది అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, ఏజ్ అనేటువంటి వేరియబుల్ ఉంది. అలా కాకుండా నాకు ఇక్కడ ఇంకా ఏదైనా కీ కావాలి అంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మై లేదా ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్ ఏజ్ అని అన్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఏం జరుగుతుంది? ప్లేయర్ ఏజ్ అనేటువంటి ఒక కీ అనేది క్రియేట్ అవుతుంది, అందులో ఉన్నటువంటి వాల్యూ అనేది మీకు వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఇది రాయలేదు అనుకుంటే ఈ యొక్క ఏజ్ అనేటువంటి నేమ్ తోటే ఒక కీ వచ్చేస్తుంది, అందులో ఉన్నటువంటి వాల్యూ అనేది వాల్యూ కింద ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి రెడెండెన్సీ అవసరం లేకుండా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ ని మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, స్లోగా మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. ఓకే, అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే ప్లేయర్ అన్నటువంటి ఆబ్జెక్ట్ లో ప్లే అని చెప్పేసి ఒక ఫంక్షన్ నాకు ఉందన్నమాట. సో దీనిని మనం ఈ విధంగా రాయకుండా డైరెక్ట్ గా ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఫంక్షన్ అని వేరేగా రాయకుండా డైరెక్ట్ గా ఎక్కడ ఈ విధంగా బ్రాకెట్స్ పెట్టామనుకోండి, అది ఫంక్షన్ కిందే ట్రీట్ అవుతుంది అనమాట. ఓకే, ఆటోమేటిక్ గా మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఇంటర్నల్ గా ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి కాపీ బై వాల్యూ అలానే కాపీ బై రిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.